వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 1,00,000 నుంచి 1 CR వరకు ఉన్నటువంటి చిట్స్ డీటెయిల్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకేంటంటే కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే 45 ఇయర్స్ నుంచి మనకేంటంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండి. సో ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్ అండ్ కపిల్ రియల్ ఎస్టేట్ అండ్ కపిల్ ఐటీ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా అండ్ ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్ అనేది మనకేంటంటే కపిల్ చిట్స్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకేంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకేంటంటే పేమెంట్స్ అయినా సరే, యాక్షన్స్ అయినా సరే టోటల్‌గా మనకేంటంటే ఆన్లైన్‌లో మనం చూసుకోవచ్చు. స్టేట్మెంట్స్ అయినా, మనం పేమెంట్స్ అయినా ఏవైనా టోటల్‌గా ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్‌లో మనకేంటంటే 1,00,000 నుంచి 1 CR వరకు ఎవ్రీ మంత్ మనకేంటంటే చిట్స్ ఆన్లైన్‌లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకేంటంటే మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకేంటంటే వీడియోకి లైక్ చేయండి. అండ్ మొదటిసారి మా వీడియో చూస్తే మనకేంటంటే షేర్ చేయండి. సో మనకు వివరాల్లోకెళ్తే 1,00,000 నుంచి 1 CR వరకండి. సో మనకేంటంటే ఇందులో బ్రోచర్ దీనిపై మనం చూడొచ్చు. సో క్లియర్‌గా దీంట్లో మనకేంటంటే బ్రోచర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకు ఇది చిట్ వాల్యూ అండి. సో 1,00,000 నుంచి 1 CR వరకు అనేది మనకి ఈ రోలో మనకేంటంటే చూడొచ్చు. సో దీంట్లో మనకేంటంటే పీరియడ్ వచ్చేసి మనకేంటంటే 25 మంత్స్, 30 మంత్స్, 40 మంత్స్, 50 మంత్స్ అనేది మనకి ఈ పీరియడ్‌లో ఉండడం జరుగుతుంది. సో మనకేంటంటే మినిమమ్ 25 నుంచి మాక్సిమం 50 మంత్స్ దాకా ఈ పీరియడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇన్‌స్టాల్‌మెంట్లు అనేది సో ఇది కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి టోటల్‌గా మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకేంటంటే మినిమమ్ అండ్ మాక్సిమం అని ఉంటుంది. సో ఈ బిట్వీన్‌లోనే మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో మినిమమ్ దీనికంటే తగ్గదు ఈఎంఐ, దీనికంటే పెరగదు. సో ఈ బిట్వీన్‌లో మనకేంటంటే పేమెంట్ ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకేంటంటే బిడ్ పేయబుల్ అమౌంట్ అంటే మనం తీసుకునే అమౌంట్ కూడా మనకేంటంటే మినిమమ్ బిడ్ అండ్ మాక్సిమం బిడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు కంపెనీ కమిషన్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎంట్రన్స్ ఫీ. సో ఎంట్రన్స్ ఫీ అంటే మనకు స్టార్టింగ్‌లో మనకు అప్లికేషన్ చార్జెస్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో మనకేంటంటే ఎగ్జాంపుల్‌గా మనం ఒకటి 5,00,000 చిట్టి మనం తీసుకున్నట్లయితే సో 5,00,000 చిట్టి అండ్ 50 మంత్స్ అండి. సో మనకేంటంటే 10,000 10,000ను మీరు 50 సార్లు కడితే మీకు 5,00,000 అవుతుందండి. సో 10,000ను మీరు 50 సార్లు కడితే 5,00,000 అవుతుంది. సో ఇది ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ అనేది ఏ చిట్స్ అయినా తీసుకున్నట్లయితే ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ అనేది ఫుల్ పేమెంట్ ఉంటుంది. సో కాబట్టి మనకేంటంటే ఫస్ట్ ఈఎంఐ 10,000 అండ్ థర్డ్ ఈఎంఐ కూడా మనకు 10,000 ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకేంటంటే 6,600 అనేది మనకు ఈఎంఐ అనేది రావడం జరుగుతుంది. ఈ 6,600 ఈఎంఐ అనేది ఇది 50 మంత్స్ కాబట్టి లాంగ్ టర్మ్ చిట్స్ మొత్తం కూడా మనకేంటంటే లాంగ్ టర్మ్ చిట్స్ మొత్తం కూడా మనకేంటంటే మినిమమ్ ఒక 12 మంత్స్ అండి. మినిమమ్ 12 మంత్స్ దాకా మనకేంటంటే డ్రా అనేది ఉండడం జరుగుతుంది. మినిమమ్ 2 మంత్స్ అనేది డ్రా అని ఉంటుంది. అదేవిధంగా 25, 30 వచ్చేసి మినిమమ్ ఏంటంటే 5 మంత్స్ దాకా డ్రా ఉంటుందండి. సో ఈ డ్రాలో ఉన్నంత సేపు ఈ పీరియడ్‌లో ఉన్నటువంటి చిట్స్ మొత్తం కూడా డ్రాలో ఉన్నంత సేపు ఫిక్స్ ఉంటుంది. ఏది ఈఎంఐ మినిమమ్ అమౌంట్‌లో ఫిక్స్ ఉంటుంది. అండ్ మినిమమ్ బిడ్ కూడా ఫిక్స్ ఉంటుంది. అదే 40 మంత్స్, 50 మంత్స్ వచ్చేసి మినిమమ్ 12 మంత్స్ దాకా డ్రా ఉంటుంది. ఆ డ్రాలో ఉన్నప్పుడు కూడా ఈ ఈఎంఐ అనేది కూడా మనకు ఫిక్స్‌గా ఉంటుంది. 6,600 అనేది మినిమమ్ బిడ్ అనేది ఆహ్, ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా తర్వాత మనకేంటంటే ఓపెన్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఓపెన్ యాక్షన్ అంటే ఏంటంటే మనకు 6,600 నుంచి 6,700, 800 అంటే ఇట్లా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకేంటంటే పేమెంట్ కూడా ఈ మధ్యలో ఉంటుంది. అంటే 3,00,000, 3,20,000, 3,30,000 ఇట్లా పెరుగుతూ లాస్ట్‌కు 4,70,000 వరకు వెళ్ళిపోతుందండి. సో అప్రాక్స్ మనకేంటంటే ఈ 3,70,000 వరకు మనం లాస్ట్ కట్టుకుంటే మనకు 4,70,000 అంటే మినిమమ్ 5,00,000 దాకా ఇక్కడ బెనిఫిట్ ఉంటుందండి. సో ఈ బ్రోచర్ చూస్తే మీకేంటంటే ఆల్మోస్ట్ మీకు డిక్లేర్ అవుతుందండి. సో మరొకసారి కలిపేస్తే సీరియల్ నంబర్ అండ్ చిట్ వాల్యూ అండి. 1,00,000 నుంచి 1 CR వరకు ఎవ్రీ మంత్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది పీరియడ్ వస్తుంది. సో మీరు కట్టాల్సిన అమౌంట్స్ ఈ బిట్వీన్‌లో ఉంటున్నాయి. సో ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ అనేది ఫుల్ ఉండడం కామన్. అండ్ అదేవిధంగా ఇది మినిమమ్ బిడ్లు ఉంటాయండి. సో అదేవిధంగా మీకు వచ్చే స్టార్టింగ్‌లో కావాలనుకుంటే చిట్స్ వచ్చే బిడ్ పేబుల్స్ ఈ విధంగా ఉంటాయి. లాస్ట్ క్లిక్ చేసుకుంటే వచ్చే బిడ్ పేబుల్ ఈ విధంగా ఉంటాయండి. ఇదేంటంటే స్టార్టింగ్ ఇది మీకు ఎంట్రన్స్ ఫీగా మీకు ఇక్కడ చూయించడం జరుగుతుందండి. సో మనకేంటంటే బ్రోచర్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో ఏ చిట్స్ అయినా సరే ఇవి టోటల్‌గా ఆన్‌లైన్‌లో జరగడం జరుగుతుంది. టోటల్‌గా మనకేంటంటే పేమెంట్స్ ఫస్ట్ మీరైతే ఏదైతే అందులో సెలెక్ట్ చేసుకుంటారో ఈ స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి మీరు చేసి లొకేషన్ మీరు మాట్లాడిన తర్వాత లొకేషన్ పెడితే మా పర్సన్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. మీకు అక్కడ అప్లికేషన్ అండ్ ఆధార్ కార్డ్ తనకి ఇచ్చేస్తే సరిపోతుంది. సో తను ఏంటంటే మీకు యాప్ డౌన్‌లోడ్ చేసి ఇస్తాడు. ఫస్ట్ పేమెంట్ మాత్రం కంపల్సరీ కంపెనీ అకౌంట్ కడితేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో కంపెనీ కట్టిన తర్వాత మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ తర్వాత మీకు సెకండ్ ఈఎంఐ నుంచి మీరేంటంటే యాప్‌లో పేమెంట్ చేసుకోవచ్చండి. యాప్ అనేది
మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యాప్ అనేది యాక్టివేట్ అనేది జరగడం జరుగుతుంది. సో మనకేందంటే దీంట్లో టోటల్‌గా లాస్ట్ వరకు ఉంచుకుంటే ఎలాంటి షూటీస్ అవసరం లేదండి. సో లాస్ట్ వరకు ఉంచుకుంటే షూటీస్ అవసరం లేదు. లేదంటే లాస్ట్ 3, 4 మంత్స్ మీరు లిఫ్ట్ చేసుకోవాలనుకున్న టోటల్ పట్టేసుకొని తీసుకోవచ్చు. సో స్టార్టింగే కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాలి కంపల్సరీ. అండ్ షూటీస్ పెట్టేయగలగాలి. అది ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా సరే పర్లేదు. సో మనకేందంటే షూటీస్ పెట్టేయాల్సొస్తది. లేదు అనుకున్నప్పుడు నేను షూటీస్ ఇవ్వలేను అనుకున్నప్పుడు 2 చిట్స్ యేసుకొని ఎగ్జాంపుల్‌గా మనకేందంటే 10,00,000 అయినా, 5,00,000 అయినా షూటీస్ తీసుకున్నప్పుడు మిడిల్‌లోకెళ్ళిన తర్వాత మనకేందంటే ఆ షూటీస్‌కి ఒకటి ఒకటి పెట్టుకొని అంటే ఒక చిట్టికి మరొక చిట్టి ప్లెడ్జ్‌గా పెట్టుకొని తీసుకోవచ్చండి. సో టోటల్‌గా మనకేందంటే తెలంగాణ అండ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో అండ్ కర్ణాటకలో మన బ్రాంచెస్ ఉన్నాయి. సో నియరెస్ట్ ఏ బ్రాంచ్‌లో అయినా సరే మన పర్సన్స్ అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుంది. సో 470 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్‌లో మీకు నియరెస్ట్ నుంచి ఎవరైనా సరే మీరు లొకేషన్ పెడితే లొకేషన్‌కొచ్చేసి మా పర్సన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకేందంటే షూటీస్ విషయంలో మనకు ప్రైవేటు అయినా, గవర్నమెంట్ అయినా, ఐటీ అయినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము. సో మనకు అలా కాకుండా మీకు సేవింగ్‌లో మెథడ్స్ చాలా ఉంటాయి. సో మనకు చిట్స్ మీరు తీసుకున్న మీకు అవసరం లేదనుకుంటే డివిడెండ్ తక్కువొచ్చినప్పుడు మనకి చిట్ అడ్వాన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ అడ్వాన్స్‌ని మీరు పెట్టుకొని మళ్ళీ చిట్స్ లిఫ్ట్ చేసుకునే అవకాశాలు ఇట్లా చాలా అనేటివి మనకేందంటే ఫెసిలిటీస్ అనేది ఈ చిట్‌లో ఉన్నాయి. ఓన్లీ షూటీస్ మీదనే డిపెండ్ కాకుండా ఓన్లీ స్టార్టింగ్సే కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ స్పిన్నింగ్ అండి. అండ్ ఏందంటే మనకు కమిట్మెంట్ అనేది ఉండదు. సో డ్రా సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఈ స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేసినా లేదంటే హాయ్ అని పెట్టినా కూడా మీకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ.